ఈ సమ్మర్లో బాడీని కూల్గా ఉంచడానికి బార్లీ బటర్ మిల్క్ చాలా ఉపయోగపడుతుంది. బార్లీలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బార్లీ నీరు రోజు తాగితే గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బార్లీ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేనా, కిడ్నీలో రాళ్ల సమస్యలను కూడా తగ్గిస్తుంది. బార్లీలో బీటా గ్లూకాన్ రక్తంలో చక్కెర స్థాయిలను, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. మరి ఇన్ని విధాలుగా ఆరోగ్యానికి మంచిదైన ఈ బార్లీతో బటర్ మిల్క్ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. బార్లీ పౌడర్ ఉన్నా సరే మనం చేసుకోవచ్చు. నేనైతే బార్లీతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బార్లీని అయితే ముందుగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి డ్రైగా. కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకోవాలి మెత్తగా. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో బార్లీ పౌడర్ వేసేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ బార్లీ పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని చల్లారనివ్వాలి. ఇక బటర్ మిల్క్ కోసం చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఇవన్నీ కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మిక్సీలో వేసి పేస్ట్ చేసినా పర్వాలేదు, నేనైతే ఇలా దంచేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా దంచేసుకోవాలి. ఈ దంచిన పేస్ట్ని కొంచెం పెరుగు తీసుకొని అందులో వేసుకొని కలుపుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా పెరుగునైతే మజ్జిగ కవ్వంతో చిలికేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న బార్లీ నీళ్ళు ఉన్నాయి కదా, అవైతే చల్లారిన తర్వాత ఇందులో పోసి కలిపేసుకోవడమే. తర్వాత కొంచెం చియా సీడ్స్ ముందుగానే నానబెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల లాగా నానబెట్టుకున్న చియా సీడ్స్ని కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ చియా సీడ్స్ కూడా బాడీని కూల్గా ఉంచుతాయి. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా, ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ సమ్మర్ అంతా కూడా ఉదయాన్నే ఇలా చేసుకుని మీ ఇంటిలి పాది తాగినట్లయితే ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఎండ వేడిని తట్టుకునేలాగా ఉంటారు. ఇదిగో చూసారా, అన్నీ వేసి ఒకసారి మళ్ళీ కవ్వంతో ఇలా చిలికేసుకోవాలి బాగానే. చియా సీడ్స్ లేకపోయినా సబ్జా గింజలు ఉంటాయి కదా, అవి కూడా నానబెట్టుకుని వాటినైనా వేసుకోవచ్చు. చియా సీడ్స్ ఒక 2 స్పూన్స్ అయితే వేసేసాను. ఇది 3 కప్పులకి కానీ నేను చేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి బాటిల్లో ఇలా వేసి ఇచ్చేసారంటే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా అప్పుడప్పుడు తాక్కుంటూ హాయిగా ఉంటుంది. ఎండవేడిని తట్టుకునేలా ఉంటుంది. ఇలా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇలా బాటిల్లో కలిపేసి ఇచ్చినట్లయితే రోజంతా కూడా వాళ్ళ బాడీని కూల్గా ఉంచుతుంది. యాక్టివ్గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. చూసారుగా ఎంత ఈజీగా బార్లీ బటర్ మిల్క్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా, జీలకర్ర ఈ ఫ్లేవర్లన్నీ కూడా కలిసి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి. మీ పార్వతి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.